హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఎప్పుడైనా గులివిందలు చింతకాయ కూర తిన్నారా? చాలా రుచిగా ఉంటుందండి. గులివిందలు అంటేనే మంచి రుచి ఉంటాయి చేపలు. చేపలు ఏం చేపలు అంటే సముద్రం చేపలు అనమాట. ఇంత సైజులో ఉంటాయి, ఇంకా పెద్ద సైజులో కూడా ఉంటాయి. నేనైతే ఒక చేప చేసి చూపిస్తున్నాను మీకు, ఎప్పుడైనా చాకుతో చేసుకోవడానికి సింపుల్గా ఉంటుందని చెప్పి. ఇవి పొలుసు ఎక్కువ ఉంటుందండి, చిన్న చిన్న పొలుసు. మనం బయట చేయించుకుని తెచ్చుకున్నా కూడా ఇలా పడుకోబెట్టి రఫ్ చేస్తే చాకుతో ఈజీగా వచ్చేస్తుంది పొలుసు. ఇప్పుడు శుభ్రంగా చెత్త తీసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత చేపల్ని ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. మరి పెద్దవి అవసరం లేదు, చిన్నవి పెట్టుకుంటే సరిపోతుంది. తాటగా ఉంటుంది కదా స్కిన్, తొందరగానే ఉడికిపోతాయి చేపలు. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు కారం వేసేసుకుని కొంచెం కల్లుప్పు వేసి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 6 చేపలు ఉన్నాయి కదా, 6 చేపల్లోకి ఒక మీడియం సైజ్ చింతకాయలు 6 తీసుకోండి. చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకోండి వీటిని. మనకి ఏమన్నా బాగోకపోయిన చింతకాయ తెలుస్తుంది, అలాగే తొందరగా ఉడికిపోతుంది, గుజ్జు తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అలాగే 5 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా ఘాట్లు పెట్టి చేపల్లో వేసేసేయండి. ఇప్పుడు 4 ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని, ఆ టమోటాలను కూడా 2 టమోటాలని ముక్కలా కట్ చేసుకుని, ఇప్పుడు ఈ కడిగిన చింతకాయలు ఉన్నాయి కదా, అవి ఒక పెద్ద గ్లాస్ నీటిలో ఇలా వేసేసి ఉడికించేసుకోండి. ఈ చింతకాయలు తొందరగానే ఉడికిపోతాయండి. చక్కగా ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇది పక్కకు దించేసుకుని, ఈ నీళ్ళు వంచకూడదు, అలాగే పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం శుభ్రంగా కడిగేసిన తర్వాత చింతకాయలను ఉడకబెట్టుకున్నాం. ఇప్పుడు కళాయిలో 4 స్పూన్ల నూనెలో కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు వేసి కొంచెం వేయించుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. ఈ చింతకాయ కాంబినేషన్లో చేపల పులుసులు ఎప్పుడు వండుకున్నా కూడా ఉల్లిపాయ బాగా వేగక్కర్లేదండి, కొంచెం లైట్గా వేయించుకుని అప్పుడు టమోటా ముక్కలు వేసి ముక్క కనిపించకుండా టమోటాను మాత్రం బాగా వేయించుకోవాలి. పసుపు అలాగే 1 స్పూన్ కారం వేసి ఇది కొంచెం 2 నిమిషాలు వేయించుకున్నాక వాటర్ వేసేసుకోండి. ఒక పెద్ద గ్లాసుల వరకు వాటర్ వేసేసుకుని కలిపి పెట్టుకుని చేపలు, పచ్చిమిర్చి వేసేసి చక్కగా ఇలా మూత పెట్టేసుకోవాలి. ఈ చేపలు కలిపినప్పుడు కల్లుప్పు వేసి కలుపుకున్నాం కదా, అడుగు నుండిన ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను నేను. చేపల కూరలోకి కల్లుప్పు వేస్తే టేస్టే వేరండి. అలాగే చింతకాయ కాంబినేషన్లో వండుకున్న చేపల కూరల్లో కూడా మసాలాలు ఏమి వేయకుండా ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చల్లారిన తర్వాతన ఈ చింతకాయలు చక్కగా అలాగా బాగా చిక్కగా గుజ్జు తీసేసుకోవాలి. ఇప్పుడు అలా కొత్త ఉడుకుతూ ఉన్నది కదా, అందులోకి ఈ చేపలు తొందరగానే ఉడికిపోతాయి. సో ఇలాగ మనం వడగట్టి దాంట్లో పెట్టేసుకుని ఇలా గుజ్జు వేసేసుకుంటే చెత్త పడకుండా ఉంటుంది స్ట్రైనర్లో వేసేస్తే. ఇందులో చింత చిగురు కూడా వేసి వండుకోవచ్చండి, చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే ఇవి ఫ్రై కూడా చేసుకోవచ్చు. మనకి తవా ఫ్రై చేసుకుంటే ఈ చేపలు తక్కువ నూనెతో మంచి రుచి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉప్పు కారం అవన్నీ సరిపోయేలా చూసుకొని చక్కగా మనకు సరిపోయిన విధంగా వేసేసుకుని మరి కొంచెం సేపు అలా ఉడికించుకుని చక్కగా ఇలా చిక్కబడుతుంది అన్నప్పుడు స్టవ్ ఆపేసుకుని ఒక్క చేప వేసుకుని అలా వేడివేడి అన్నంలో కొంచెం పులుసేసుకుని తింటే భలే ఉంటుందండి. మరి ట్రై చేసేయండి, లైక్ చేసేయండి. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.